కిరణ్ అబ్బవరం గారి దిల్ రూబా సినిమా చూడడం జరిగింది. సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే కోర్ట్ లాంటి ఓ మంచి సినిమా చూశాక ఇంత పెద్ద రాడు మూవీ చూస్తా అనుకోలేదు. నాకైతే ఈ దిల్ రూబా సినిమా చూస్తున్నంతసేపు తలనొప్పి వచ్చింది. ఎప్పుడెప్పుడు బయటికి పోదామా అనిపించింది. అసలు సినిమాలో ఏం లేదు. కా సినిమా హిట్ తర్వాత ఇలాంటి సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఆల్రెడీ హిట్ ఇచ్చాం కదా, ఇంకో 2-3 రాడ్స్ ఇద్దాం అనుకున్నారేమో. కిరణ్ అబ్బవరం అన్న మళ్ళీ ఫ్లాప్ ట్రాక్లోకి వచ్చారు. సినిమా ప్లాట్ ఏంటంటే హీరో తన లైఫ్లో సారీ థ్యాంక్స్ ఈ 2 పదాలు వాడాడు. అలాంటి హీరో లైఫ్లోకి మళ్ళీ తిరిగి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఏం జరిగిందన్నదే స్టోరీ. సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే శ్యామ్ సిఎస్ మ్యూజిక్ ఒక్కటే, ఇక మిగతాదంతా రాడ్డే. సినిమాలో స్టోరీ ఓకే అనిపించిన స్క్రీన్ ప్లే మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇంకా దారుణం ఏంటంటే క్యారెక్టర్స్ యాక్టింగ్. హీరో దగ్గర నుంచి అందరూ చాలా చండాలంగా యాక్ట్ చేశారు. యాక్టర్స్ లిప్ సింక్ కూడా కరెక్ట్గా లేదు. ఫైట్ సీన్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. హీరో ఎందుకు సారీ థ్యాంక్స్ పదాలు వాడడం అన్న దానికి కరెక్ట్ డెఫినేషన్ ఉండదు. ఎమోషన్స్ కానీ కామెడీ కానీ అన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఇది ఒక సినిమా లాగా అనిపించదు, కనీసం సీరియల్ లాగా కూడా అనిపించదు. షార్ట్ ఫిల్మ్ లాగా తీస్తే బాగుండేదేమో అన్న ఫీల్ వచ్చింది. అసలు సినిమా గురించి చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉన్నాయి. నేనైతే సినిమా చూడలేకపోయా. మీరు చూడాలనుకుంటే చూసేయండి. చూసి మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.